హాయ్ హలో నమస్తే, నేను మీ చరణ్ అర్జున్. వేదస్య మ్యూజిక్ ఆడియో కంపెనీలో రిలీజ్ కాబోతున్న పర్మిషన్ ఎందుకు అనే పాటని ఇప్పుడే విన్నాను. చాలా బాగుంది. ముఖ్యంగా ఈ పాట పాడిన సాకేత్ కుమాండూరి నాకు మంచి ఫ్రెండ్. నా సినిమాలో కూడా మంచి పాటలు పాడాడు. నాకు బాగా ఇష్టమైన గొంతు తన్ని. లైక్ శంకర్ మహోదయన్కి లోకల్ శంకర్ మహోదయన్ లాగా మేము ఫీల్ అవుతూ ఉంటాం తన్ని. సో తను పాడిన చాలా పాటలు నాకు ఇష్టం. నా పాటలు కూడా బాగా పాడాడు. ఈ పాట ఇంకా బాగా పాడాడు. అలాగే రవి గారు అన్ని లాంగ్వేజెస్లో తనే రవి చౌడి గారు యాక్ట్ చేశారు. వేదస్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఈ పాట అందుబాటులో ఉంటుంది మీ అందరికీ. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం గోపీనాథ్ ఈ పాట రాసిన లిరిక్ రైటర్. ఎందుకంటే గోపి నాకు చాలా మంచి ఫ్రెండ్. బెంగళూరులో నా కన్నడ భాషలో నా సినిమాలు కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఇండిపెండెంట్ సాంగ్స్ ఏదైనా నాకు గోపి గుర్తొస్తాడు. గోపి అర్ధరాత్రి ఫోన్ చేస్తే పొద్దున్నే నా స్టూడియోలో వాలిపోతాడు. మేమిద్దరం కలిసి ఒక గురుప్రసాద్ డైరెక్షన్లో ఒక మూవీ కూడా చేసి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. తన పాటలు రాశాను. ఆ పిల్లోడు అంటే ఒక పాట కోసం, ఒక సినిమా కోసం తన కలం ఎలా కదులుతుందో, తన మనసు ఎలా కదులుతుందో, తను ఎలా తప్పిస్తాడో, డే అండ్ నైట్ నిద్రపోకుండా ఆ సినిమా కోసం ఎంత కష్టపడతాడో నేను కల్లారా ఆయన స్ట్రగుల్స్ని చూశాను. తప్పకుండా ఈ పాట ద్వారా తను సక్సెస్ కూడా చూస్తానని ప్రగాఢంగా నమ్ముతున్నాను. గోపి తప్పకుండా మన కాంబినేషన్లో కూడా త్వరలో మంచి పాటలు వస్తాయి. దానికి ఇది పునాది అవుతుంది. ఈ సినిమా టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ కూడా చెప్తున్నాను. ముఖ్యంగా సాకేత్కి, గోపికి. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ అలాగే సంగీతం, సాహిత్యాలు ఇవన్నీ కూడా నమ్ముకొని ప్యాషనేటెడ్గా దానికోసమే ఉంటే తప్పకుండా మనకు మంచి చేస్తుంది. మనల్ని తన అక్కడ చేర్చుకుంటుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఉదాహరణ మా గోపిని. సో నాకు చాలా ఇష్టమైన గీతా రచయిత, అలాగే నా మంచి స్నేహితుడు గోపి కోసం, అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికి కూడా మరొక్కసారి అభినందనలు, కంగ్రాచులేషన్.